స్పై థ్రిల్లర్ లో సరికొత్త ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసిన బాలీవుడ్ మూవీ దురందర్ బాక్స్ ఆఫీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆదిత్య దత్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా వహించారు. ఇక రణ్వీర్ సింగ్ ఇందులో భారత గూఢచారిగా అద్భుతమైన నటన కనబర్చగా, అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ విలన్ గా మెప్పించారు. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రలో కనిపించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఎటువంటి ముందస్తు హైప్ లేకుండానే థియేటర్లలోకి వచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పారేసింది దురందర్ మూవీ. కేవలం హిందీలోనే రిలీజ్ అయిన ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రణ్వీర్ సింగ్ కెరియర్ లోనే కాదు, బాలీవుడ్ లోనే అత్యంత భారీ విజయాలలో ఒక్కటిగా నిలిచింది. ఇక థియేటర్లలో మెప్పించి ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము రేపుతుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని మేకర్స్ ముందుగానే ప్రకటించగా, ఆ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతుందన్నారు. ఇక దురందర్ ది రివెంజ్ పేరుతో రానున్న ఈ మూవీని హిందీ సహా 5 భాషల్లో మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అన్ని భాషల్లోనూ టీజర్ ను వదిలారు. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను టీజర్ మరింత పెంచేసింది. యాక్షన్, థ్రిల్ అంశాలతో కూడిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు సినిమాపై ఉన్న ఉత్సాహాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. అయితే ఈ టీజర్ లో దురందర్ చివర్లో చూపించిన సీన్స్ పై ఎక్కువగా చూపించడం గమనార్హం. ఫుల్ యాక్షన్ సన్నివేశాలలో నిండిపోయిన ఈ టీజర్ చివర్లో ఇది నూతన భారతదేశం సరిహద్దులు దాటి చొరబడుతుంది, దెబ్బ కొట్టి తీరుతుంది అంటూ చెప్పే డైలాగ్స్ హైలైట్ గా నిలిచింది. ఇక ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలోనే 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, ఇప్పుడు ఏకంగా 5 భాషల్లో రిలీజ్ అవుతున్న పార్ట్ 2 ఖచ్చితంగా 2000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.